you? Yeah, I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay. Now, in previous class, what we will discuss is what the new lesson that is a parts of a plant. Is it right? Yes, we learned some two parts on the plant. One is a two main parts in the plant. One is a shoot stem, and another one is a root stem. Shoot stem is a up on the ground, and next root stem is below the ground. Yes, there is two types of root. One is a tap root and fiber root. And next, now we will learn about shoot stem. What? Okay, the shoot stem consists of a stem, leaves, and flowers. సో స్టెమ్లో ఏమేమి ఉంటాయి? స్టెమ్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి అండ్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్టెమ్. ద స్టెమ్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద షూట్. స్టెమ్ అనేది ఒక మెయిన్ పార్ట్ అనమాట షూట్లో. స్టెమ్ కెన్ బీ సాఫ్ట్, వీక్ ఆర్ హార్డ్ అండ్ వుడ్డీ. స్టెమ్ ఎలా ఉంటుంది? వీక్గా ఉంటుంది లేదా హార్డ్గా. కొన్ని స్టెమ్స్ వీక్గా ఉంటాయి, కొన్ని స్టెమ్స్ సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని స్టెమ్స్ హార్డ్గా ఉంటాయి, కొన్ని స్టెమ్స్ వుడీగా ఉంటాయి అన్నమాట. వుడ్డీ అంటే తెలుసు కదా? ఎస్. వుడ్ తెలుసు కదా? ఎస్, అదే సాఫ్ట్ స్టెమ్. సాఫ్ట్ స్టెమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ హెర్బ్స్ సచ్ యాజ్ మింట్ అండ్ కొరియాండర్స్. మింట్ చూసారు కదా మీరు? మింట్ ప్లాంట్ చూసారు కదా ఎలా ఉంటుంది? దాని స్టెమ్ స్మూత్గా ఉంటుంది, అవునా కదా? కొరియాండర్స్, మీకు కొరియాండర్ తెలుసు కదా? ఎస్, కొత్తిమీర అంటారు తెలుగులో. ఎస్, కొరియాండర్స్ ఎలా ఉంటుంది? దాని స్టెమ్ ఎలా ఉంటుంది? స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా పట్టుకొని చూసారా? ఎస్, మనం ఏదైనా రెసిపీ చేసుకునేటప్పుడు, ఇంట్లో కుక్ చేసుకునేటప్పుడు కొరియాండర్ లీవ్స్ యూజ్ చేస్తారు కదా. ఎస్, దాని స్టెమ్ ఎలా ఉంటుంది? స్మూత్గా ఉంటుంది అనమాట. ఎస్, దీస్ ప్లాంట్స్ యూజువల్లీ హ్యావ్ గ్రీన్ స్టెమ్స్. సాఫ్ట్ స్టెమ్ ఉండే ప్లాంట్స్కి ఎలా 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 ఏ కలర్లో ఉంటుంది స్టెమ్? గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ స్టెమ్. వాట్? వీక్ స్టెమ్ ఆర్ ఫౌండ్ ఇన్ క్రీపర్స్ సచ్ యాజ్ పంప్కిన్ అండ్ వాటర్మిలాన్. క్రీపర్స్ వీక్ స్టెమ్ వేటిలో మనం చూడొచ్చు? పంప్కిన్ ట్రీ తెలుసు కదా మీకు. అండ్ వాటర్ మిలాన్ ట్రీలో కానీ పంప్కిన్ ట్రీ కానీ వాటికి ఎలా ఉంటాయి? వీక్గా ఉంటాయి స్టెమ్స్. ఇలా స్టిఫ్గా నిలబడి ఉంటాయా? ఇలా పడిపోతూ ఉంటాయి, అవునా కదా? అవి ఇంకా అవేమవుతాయి? గ్రౌండ్ అంతా ఏం చేస్తుంది? గ్రౌండ్ అంతా ఏమవుతుంది? అల్లుకుంటుంది కదా. మీరు చూసే ఉంటారు కదా, ఇలా పైకి ఇలా లెగకుండా గ్రౌండ్ మీద ఉండిపోతాయి. గ్రౌండ్ అంతా పంప్కిన్ మీరు పంప్కిన్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు చూసుంటారు కదా. ఎస్. అండ్ నెక్స్ట్ and climbers such as grapevine. Grape plants చూసుంటారు కదా మీరు. గ్రేప్ ప్లాంట్స్ ఏమవుతాయి? ఒక చిన్న పందిరిలాగా కడతారు మదర్స్ మనకి, వాటికి సపోర్ట్ కోసం. మన ఫాదర్ ఏం చేస్తారు? ఒక చిన్న పందిరిలాగా, లైక్ ఇప్పుడు మనం ఏమన్నా జాస్మిన్ ట్రీస్ ఉంటాయి కదా, జాస్మిన్ ట్రీస్కి కూడా ఏం చేస్తారు? సపోర్ట్ ఇస్తారు కదా. పైకి ఏమవడానికి, క్లైంబ్ అవడానికి కొంచెం సపోర్ట్ కావాలన్నమాట క్లైంబర్స్కి. అండ్ నెక్స్ట్ స్టెమ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ కెనాట్ హోల్డ్ ద ప్లాంట్ అప్రైట్. ఏంటి? ప్లాంట్ని అలాగే పట్టుకొని ఉండవు అనమాట. అవి ఏమవుతాయి? ఇట్లా పైకి గ్రో అవ్వకుండా ఏమవుతాయి? వాటికి సపోర్ట్ కావాలన్నమాట. వీక్ స్టెమ్ కాబట్టి వాటికి ఏమవుతాయి? కింద పడిపోతూ ఉంటాయి వీక్గా ఉండడం వల్ల. వాటికి సపోర్ట్ కావాలి, ఏదైనా సపోర్ట్ తీసుకోవడం కానీ, లేదా గ్రౌండ్ మీద అలా అల్లుకోవడం కానీ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ హార్డ్ అండ్ వుడ్డీ స్టెమ్. వాట్? హార్డ్ అండ్ వుడ్డీ స్టెమ్ ఆర్ ఫౌండ్ ఇన్ బిగ్ ట్రీస్ సచ్ యాజ్ మ్యాంగో, చెర్రీ అండ్ బనియన్ ట్రీ. బనియన్ ట్రీ ఇవన్నీ చూసాం. మ్యాంగో ట్రీ చూసుంటారు కదా మీరు. ఎలా ఉంటుంది? దాని స్టెమ్ గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది బాగా. స్టెమ్ అంటే తెలుసు కదా మీ అందరికీ. ఎస్, స్టెమ్ ఎలా ఉంటుంది? బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సచ్ స్టెమ్స్ ఆర్ కాల్డ్ ట్రంక్స్. అలాంటి స్టెమ్స్ని ఏమంటారు? ట్రంక్స్ అంటారు. ఎలిఫెంట్ ట్రంక్ కాదు ఇది, స్టెమ్లో ఉండే ట్రంక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ స్టెమ్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్టెమ్ ఆర్ దే కీప్ మోస్ట్ ప్లాంట్స్
రైట్. ఏంటి, ప్లాంట్స్ని బాగా స్ట్రాంగ్గా ఉండడానికి పైకి గ్రో అవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. దే బ్రేక్ దే బ్రౌన్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. అవి లీవ్స్ని ఫ్లవర్స్ని బ్రౌన్ అవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్, దే క్యారీ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ రూట్స్ టు లీవ్స్. అవి ఏం చేస్తాయి, రూట్ ఏం చేస్తుంది, గ్రౌండ్లో ఉన్న వాటర్ని, మినరల్స్ని, న్యూట్రియంట్స్ని ఏం చేస్తుంది, రూట్ అబ్జర్వ్ చేసుకునేది కదా. అలా అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని, మినరల్స్ని ఏం చేస్తుంది, స్టెమ్ తీసుకుంటుంది అనమాట. రూట్స్ దగ్గర నుంచి స్టెమ్ తీసుకుంటుంది. ఎస్, అలా స్టెమ్ తీసుకొని ఏం చేస్తుంది, లీవ్స్కి, ఫ్లవర్స్కి, ఫ్రూట్స్కి వాటర్ని, మినరల్స్ని, వీటన్నిటిని సప్లై చేస్తుంది అనమాట. ఏది సప్లై చేస్తుంది, స్టెమ్ సప్లై చేస్తుంది. దే క్యారీ ఫుడ్ ఫ్రమ్ ద లీవ్స్ టు ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఫుడ్ ఎక్కడ మేక్ చేసుకుంటాయి ప్లాంట్స్, లీవ్స్లో తయారు చేసుకుంటాయి ఫుడ్. అంటే వాటి లీఫ్లో ఫుడ్ ఉంటుంది అనమాట. లీవ్స్ ఏం చేస్తాయి, ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. ఆ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ ప్రిపేర్ అయిన ఫుడ్ని ఏం చేస్తుంది, స్టెమ్ ఏం చేస్తుంది, ఆ లీవ్స్ దగ్గర నుంచి ఇంకా ప్లాంట్లో ఉన్న పార్ట్స్ అన్నిటికీ సప్లై చేస్తుంది అనమాట. అర్థమైందా. లీఫ్. నెక్స్ట్ ఏంటి, లీఫ్ గ్రో ఆన్ స్టెమ్ అండ్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. లీఫ్ ఎక్కడ గ్రో అవుతుంది, స్టెమ్ మీద గ్రో అవుతుంది. అవునా కదా. మీరు ప్లాంట్ చూడండి ఒకసారి, మీ దగ్గరలో ఉన్న ప్లాంట్ చూడండి, స్టెమ్ మీద కదా లీఫ్ ఉండేది. ఎస్, అండ్ లీవ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ సైజెస్. కొన్ని లీవ్స్ పెద్దగా ఉంటాయి, కొన్ని లీవ్స్ చిన్నగా ఉంటాయి, అండ్ షేప్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మోస్ట్ లీవ్స్ అపియర్ గ్రీన్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ కాల్డ్ క్లోరోఫిల్. చాలా లీవ్స్ మనం ఏ కలర్లో చూస్తాము, గ్రీన్ కలర్లోనే చూస్తాం కదా. అవునా కదా. ఎందుకు అలా గ్రీన్ కలర్లో కనపడుతుంది లీఫ్ మనకి, ఎందుకంటే లీఫ్లో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ని ఏమంటారు, క్లోరోఫిల్ అంటారు. ఆ క్లోరోఫిల్ ఉండడం వల్ల లీఫ్ గ్రీన్ కలర్లో కనపడుతుంది అనమాట. ఆ క్లోరోఫిల్ ఏం చేస్తుంది, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ది సబ్స్టెన్స్ హెల్ప్ దెమ్ మేక్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. ఆ క్లోరోఫిల్ ఏం చేస్తుంది, ఫుడ్ తయారు చేసుకోవడానికి, ప్లాంట్ ఫుడ్ తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ సబ్స్టెన్స్ ఎక్కడ ఉంటుంది, లీఫ్లో ఉంటుంది. అందుకనే లీవ్స్ మనం గ్రీన్ కలర్లో చూస్తాం అనమాట. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఎ లీఫ్. నెక్స్ట్ ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ ఎ లీఫ్. ద ఫ్లాట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ లీఫ్ ఈజ్ కాల్డ్ ద లీఫ్ బ్లడ్. వాట్, ద ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ఎ లీఫ్ ఈజ్ కాల్డ్ లీఫ్ బ్లడ్. లీఫ్ మీద ఉండే ఫ్లాట్ సర్ఫేస్ని ఏమంటారు, లీఫ్ బ్లడ్ అంటారు. మెనీ స్మాల్ tubes called veins cover the entire leaf bed. మనం ఒక లీఫ్ మీరు తీసుకొచ్చుకొని చూడండి. ఆ లీఫ్లో ఏముంటాయి, లీఫ్ పైన, లీఫ్ బెడ్ మీద ఒక చిన్న ట్యూబ్స్ లాగా, ఒక చిన్న లైన్స్ లాగా వైట్ కలర్లో కనపడుతూ ఉంటాయి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే. అవునా కదా. వాటిని ఏమంటారు, వీన్స్ అంటారు. వీన్స్ అంటారు అనమాట. ఏ స్టాక్ కనెక్టెడ్ టు ద లీఫ్ టు ద కనెక్ట్స్ ద లీఫ్ టు ద స్టెమ్. ఒక స్టాక్ అనే ఒక పార్ట్ ఏంటి, లీఫ్ని స్టెమ్తో కనెక్ట్ చేసి ఉంటుంది. లీఫ్కి స్టెమ్కి మధ్యలో ఒక చిన్నది, కొంచెం పొడవుగా ఉంటుంది, కొంచెం లైట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది, ఒక చిన్న పాట టచ్ అయి ఉంటుంది కదా, స్టిక్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్టాక్ అంటారు. స్టాక్ అంటారు. అండ్ నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ లీవ్స్. దే ప్రిపేర్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ ద సన్లైట్. లీవ్స్ ఏం చేస్తాయి, ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. దేంతో ప్రిపేర్ చేస్తాయి, వాటర్తో, ఎయిర్తో అండ్ సన్లైట్తో ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. దిస్ ఈజ్ అ why the leaf is known as the food factory of the plant. అందుకనే మనం లీఫ్ని ఏమంటాం, ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఏ ప్లాంట్ అంటాం. ప్లాంట్ యొక్క ఫుడ్ ఫ్యాక్టరీ ఏంటి,
లీఫ్ అనమాట. ఎందుకంటే లీఫ్లో క్లోరోఫిల్ ఉంటుంది అనమాట. క్లోరోఫిల్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ క్లోరోఫిల్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫుడ్ ప్రిపేర్ ఎలా చేసుకుంటాయి, వాటరు, సన్లైట్ ఇంకా ఎయిర్తో కలిపి లీఫ్ ఏం చేస్తుంది, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ thinny opening of the leaves known as stomata helps the plant take in and give out air. లీఫ్లో నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక తిన్ని హోల్స్ ఉంటాయి బ్రీత్ తీసుకోవడానికి అని, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్లో చెప్పాను కదా. ఆ తిన్ని పార్ట్స్ని స్టొమాటోస్ అంటారని. అవి ఏం చేస్తాయంటే లీఫ్ ఎయిర్ బ్రీత్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పాను కదా. ఆ పార్ట్స్ ఏం చేస్తాయి, ఎయిర్ని లోపలికి తీసుకొని, అంటే కార్బన్ డైఆక్సైడ్ని లోపలికి అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తాయి అనమాట. ఓకే, లుక్ ఎట్ ఆన్ ద గ్లోసరీ బాక్స్, keyword box. Leaf blade. Okay, look at the meaning. Flat part of a leaf. Flat part ని ఏమంటారు, లీఫ్ యొక్క ఫ్లాట్ పార్ట్ ని లీఫ్ బ్లేడ్ అంటారు. నెక్స్ట్ stalk. A thin stem that separates a leaf, flowers or fruit and joining it to another part of the plant or trees. లీఫ్ని లేదా ఫ్రూట్స్ని కాదు, ఫ్లవర్స్ కానీ ఏమవుతాయి, మనం ఇప్పుడు ఒక ఫ్లవర్ని తీసుకున్నాము. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ ఉంది, లీఫ్కి రోజ్ ఫ్లవర్కి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, మనం పెట్టుకోవడానికి యూజ్ అయ్యిద్ది అది. దాన్నే ఏమంటారు, స్టక్ అంటారు అనమాట. నెక్స్ట్ స్టొమాటా. Small holes on leaves through which air enters and helps plants to breathe. Plants breathe చేసుకోవడానికి యూజ్ అయ్యేది. That is called stomata. And next there is a choose a correct answer according to this page. This is the reason why leaves are green. What is the reason? Chlorophyll. You all are good students, I know. Okay, now it is the topic today. I hope you all are understand these, learn these, okay, and read the lesson. Thank you all of you. We will discuss another topic in next class. Thank you all of you.